వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా అమరావతి పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయొద్దు, రాజధాని నిర్మాణం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని సర్వనాశనం చేయొద్దు, తాకట్టు పెట్టద్దు. దానికి అమరావతిలో ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి పోసే బదులు లేదా అన్ని లక్షల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి అక్కడ ఏమొస్తుందో ఏం జరుగుద్దో ఎప్పటికి అవుతుందో చంద్రబాబు నాయుడు గారి యొక్క కలలుకనేటువంటి రాజధాని మరో 25 ఏళ్లకు అవుతుందా, 50 ఏళ్లకు అవుతుందా, లేదా ఎప్పటికి అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారికే కాదు రాష్ట్ర ప్రజలకు కానీ లేదా అధికారులకు కానీ ఎవరికి అంతుపట్టినటువంటి సమస్యగా ఉంది. ఇంతమందిని అంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసే బదులు మచిలీపట్నం పోర్టు పూర్తవుతున్న దశలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలని కలుపుతూ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తీసుకుంటే గనక ప్రజల మీద భారం పడకుండానే సెల్ఫ్ గ్రోత్ ఇంజిన్గా మావిగన్ అనేటువంటి ప్రాంతం సిరులు కురిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆశల్ని కనేటువంటి కోరికల్ని కలల్ని నిజం చేస్తుంది అని చెప్పని జగన్ గారు చెప్తే జగన్ గారు వీటి మీద సంధించిన ప్రశ్నలకు కానీ లేదా ప్రతిపాదనలకు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఆయన ప్రభుత్వం కానీ సమాధానాలు చెప్పకుండా మంత్రులతో తన ఎమ్మెల్యేలతో నోటికి వచ్చినటువంటి అసభ్య పదజాలంతో ఆయన వ్యక్తిత్వాన్ని కించిపరిచేలాగా ప్రెస్ మీట్లు పెట్టిస్తుంది తప్పితే ప్రజలకు ఉపయోగపడేది, రాష్ట్రానికి ఉపయోగపడేది లేదా జగన్మోహన్ రెడ్డి గారు సంధించినటువంటి ఏ ప్రశ్నకి సమాధానాలు చెప్పకుండా అమరావతి తంతుని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ రోజు రోజుకి లోతుకెళ్తుంటే అమరావతిలో ఏం జరుగుతుందని అంటే మొత్తం అంతా ఒక ప్లాన్డ్ ఆర్గనైజ్డ్ కరప్షన్, ఎవరికి అంతుపట్టనంత భారీగా కరప్షన్ జరుగుతుంది అమరావతిలో. అవినీతికి మారుపేరుగా అమరావతి తయారు చేసినటువంటి పరిస్థితి వాళ్ళ మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చూస్తున్నాం. ఆర్గనైజ్డ్ కరప్షనే కాదు, వివక్ష కూడా కొనసాగుతుంది. సిఆర్డీఏ చట్టంలో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా రూల్స్ రాశాడు. చాలా రూల్స్ చాలా ఎంత కఠినతరంగా ఉంటాయంటే నాకు ప్లాట్ ఇస్తే ఒకవేళ నేను అమరావతిలో రైతుని నేను లేదా మీరు ఒక రైతు, మీరొకే ఒక రైతు, మీరు 1 ఎకరమో 2 ఎకరాలో సిఆర్డీఏకి మీరు రాజధానికి డెవలప్మెంట్కి ఇచ్చారు పూలింగ్ కింద ఇస్తే నాకు 1250 గజాలు ఎకరానికి ఇచ్చేటువంటి గజం 1000 గజాలు రెసిడెన్షియల్, 250 కమర్షియల్ అంటున్నారు కదా. ఆ 1000 గజాలని నాకు 2 కొడుకులు ఉన్నారు, దాన్ని పంచే అధికారం లేదు. పంచటానికి సిఆర్డీఏ రూల్స్ ఒప్పుకోవు, ప్లాట్ని సబ్ డివిజన్ చేయటానికి లేదు, 2 ఏళ్లకు ప్లాన్లు ఎవరు.
ఇద్దరు దాన్ని అంటే ఒక తండ్రి కొడుకున పుట్టినటువంటి ఇద్దరు కొడుకులుంటే, లేదా మీ తండ్రికో నా తండ్రికో పొలం ఉండి ఇస్తే మనం అన్నదమ్ములో లేదా ఒక అన్నా చెల్లిలో ఇద్దరు అక్క చెల్లిలో ఉంటే దాన్ని సబ్ డివిజన్ చేయటానికి కుదరదు. చట్టం ఒప్పుకోదు. సిఆర్డిఏ చట్టం ప్లాన్ ఎవరు అట్లా ఇట్లాంటి అనేక రూల్స్ రాశారు నారా చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ చట్టంలో. కానీ ఏ రూల్స్ కూడా చంద్రబాబు నాయుడు గారికి వర్తించవు. దానిలో ఏ రూలు కూడా, అందులో రాసిన ఏ రూలు చంద్రబాబు నాయుడు గారికి వర్తించవు, చంద్రబాబు నాయుడు గారి చుట్టాలకు వర్తించవు, చంద్రబాబు నాయుడు గారి బ్రోకర్లకు వర్తించవు, చంద్రబాబు నాయుడు గారి బినామీలకు వర్తించవు ఆ రూల్స్ అన్నీ కూడా. ఏదైనా పాపం ఏ పలుకుబడి లేనటువంటి రైతులు కానీ సామాన్యులకు మాత్రమే సిఆర్డి రూల్స్ వర్తిస్తాయి. అదే మీకు చంద్రబాబు దగ్గర వాళ్ళ అబ్బాయి దగ్గర బలం ఉంటే కనుక ఆ రూల్స్ ఉండవు. రూల్స్ స్కిల్స్ జంతనాయి. సిఆర్డిఏ రూల్స్ అన్ని మడిచి పక్కన పెడతారు. నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకుందాం. సిఆర్డిఏ ల్యాండ్ పూలింగ్ ఎప్పుడు జరిగింది? 2015-16 సంవత్సరంలో జరిగింది. ల్యాండ్ పూలింగ్ జరిగింది. రైతులు మొత్తం భూమి ఇచ్చారని చెప్తున్నారు. 2017-18కే మొత్తం రైతులంతా కూడా భూమి ఇచ్చేశారు. మొత్తం ప్రభుత్వ భూమి, దేవుడి భూమి, ఆ భూమి, కాలువలు, కొంటలు అన్ని కలిపి 54,000 ఎకరాలు అని చెప్తున్నారు. రైతులు ఇచ్చిన 33,000 ఎకరాలు కాకుండా అన్ని కలిపి 54,000 ఎకరాలు ప్లాటింగ్ చేసేసామని చెప్పారు 2019 ఎన్నికలకు ముందే. దాంట్లో ఇంకోటి కూడా చెప్పారు, అయ్యా మీరెవరన్నా ఇద్దరు ముగ్గురు మీరు అన్నదమ్ములు అవ్వచ్చు, లేదా ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా చుట్టాలు అవ్వచ్చు, లేదా ఒక బజార్లో మీరందరూ కలిసి ఒక వాడకట్లో రైతులు మీరందరూ ఫ్రెండ్స్ మీరందరూ కలిసి ఒకే భూమి కింద మీరు అప్పచెప్తే మీ అందరికీ ఒకటే పెద్ద ప్లాట్ ఒకే చోట ఇస్తాం అని చెప్పి కూడా రూల్ పెట్టారు. ఇన్ని రూల్స్ పెట్టినటువంటి వీళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారికి రూల్స్ ఉండవా? సిఆర్డిఏ రూల్స్ అంటే ఎంత మోసం జరుగుతుందనే దానికోసం, ఈ అమరావతి పేరుతో ఎంత దోచుకుంటున్నారు, మోసం జరుగుతుందనే దానికోసం నారా చంద్రబాబు మచ్చుకి అంటే అన్నమంతా మెతుకు చూడక్కర్లేదు, ఉడికిందా లేదా అని ఒక మెతుకు చూస్తే చాలని చెప్తారు కదా పాతోళ్ళు సామెత పెద్దలు. చంద్రబాబు నాయుడు గారి ప్లాట్ ఒక్కడు చూస్తే చాలు. చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఇల్లు కడుతున్నారు. ఇల్లు కట్టేటువంటి E6 రోడ్డు అంట దాని పేరు. E6 రోడ్డు ఎక్కడ ఉందంటే ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి పాత సచివాలయానికి ఒక బజార్ వెనకాల ఉంది. అంటే వెనకాల బజార్ కాకుండా దానికి అవతల బజార్. E6 ప్లాట్ అది. కొత్త సచివాలయం ఎదురుగుండా, హైకోర్టుకు ముందు, అసెంబ్లీకి పక్కన. అక్కడ 2024లో వారికి ప్లాట్లు కేటాయిస్తారు. అందరూ కలిసి కంచర్ల కిషోర్ గారు ముఠా అంతా ఉంది. వాళ్ళకి మొత్తం 30 ఎకరాలు వాళ్ళు ఇచ్చారంట. 30 ఎకరాలకి 5 ఎకరాల చిల్లర ఒకటే ప్లాటు సెక్రటేరియట్ ముందు, హైకోర్టు అంటే వీళ్ళ ఇంటి ముందు సెక్రటేరియట్ ఉంటుంది, ఇంటి వెనకాల హైకోర్టు ఉంటుంది, ఇంటి పక్కన అసెంబ్లీ ఉంటుంది, ఇంటి ముందు పెద్ద రోడ్డు ఉంటుంది. 2024లో వాళ్ళకి ప్లాట్ ఇస్తారు అక్కడ. మరి అప్పుడు దాకా 2024 దాకా ఈ కంచర్ల వాళ్ళకి ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారంటున్నా. 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు మాత్రమే ఎందుకు ఇచ్చారు? 2024లో వాళ్ళకి ప్లాట్ కేటాయిస్తారు. 2025లో చంద్రబాబు నాయుడు గారు కొనుక్కుంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు బయానా ఇచ్చి వాళ్ళకి మాట్లాడుకున్న తర్వాత, మనుషులను మాట్లాడుకున్న తర్వాత వాళ్ళకి ప్లాట్ అక్కడ కేటాయిస్తారు. చంద్రబాబు నాయుడు గారు కొనుక్కుంటారు. నారాయణ గారు కొనుక్కున్నదేమో నారాయణ గారికేమో నారాయణ గారికి కూడా 2024లో ప్లాట్ కేటాయిస్తారు. చంద్రబాబు నాయుడు అంటే ఇద్దరు డాబా మీద నుంచుంటే చంద్రబాబు నాయుడు గారు డాబా ఎక్కడ నుంచుంటే సార్ మీరు అక్కడి నుంచి నారాయణ ఆయనకి ఏకంగానే సార్ వస్తున్నా సార్ అని అక్కడి నుంచి వస్తాడు. ఫోన్లకి ఈయన లక్కర్లా. అంటే అంత పక్కన ప్లాట్లు తీసుకుంటారు అమరావతిలో. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పిల్లలు కూడా కొనుక్కున్నారు. వాళ్ళకి
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఇంకోటి కూడా ఇంకా విచిత్రాలు ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాలు చిల్లరా, జగన్ గారు ఎకరంలో ఇల్లు కట్టుకుంటే తాడేపల్లి ప్యాలెస్ అసలు పచ్చ చొక్కా వేసిన పితోడు మాట్లాడతారు తాడేపల్లి ప్యాలెస్. ఆయన 4,840 కదా గజాలు, 4,840 గజాల్లో ఆయన ఇల్లు కట్టుకున్నది ఎంత? చుట్టూ మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, పార్టీ ఆఫీస్ ఉంది, దాన్ని తాడేపల్లి ప్యాలెస్ అది అయితే 5 ఎకరాల్లో కట్టేదాన్ని ఏమంటారు? 5 ఎకరాల్లో ఇల్లు కడుతున్న దాన్ని ఏమంటారు? ఆ కట్టుకునేవాడిని ఏమంటారు? చంద్రబాబు నాయుడికి చెప్పండి. ఎంత విచిత్రాలు జరుగుతాయంటే నారాయణ గారేమో ఏమయ్యా మమ్మల్ని తాకట్టు పెట్టి అప్పు తీస్తున్న నాలాంటి ఉంటాడు. ఏమయ్యా మంత్రి నారాయణ గారు, ఈ మధ్య నారాయణ గారు అంటే సిపిఐ నారాయణ గారు మొన్న ఎప్పుడు అడుగుతున్నాడు, నువ్వు నారాయణ పిల్లలు నన్ను ప్రశ్నిస్తున్నావు అనుకుంటున్నాను అన్నాడు సిపిఐ నారాయణ గారు. ఇక ఆయన పేరన్నా లేదు, సిపిఐ నారాయణ గారు అని అనాలి, లేదా మంత్రి నారాయణ గారు అనాలి. మంత్రి నారాయణ గారిని క్లారిటీ ఇచ్చేస్తాం, మీరు కాదు, మంత్రి నారాయణ గారు. నవ్వుతాను నిజంగా. సిపిఐ నారాయణ గారు ఫోన్ చేసి నువ్వు నారాయణ అంటే నన్ను అనుకుంటున్నాను అని ఆయనే ఫోన్ చేశారు నారాయణ గారు. మిమ్మల్ని కాదు సార్, మంత్రి నారాయణ గారిని. పొంగూరు నారాయణ ఏదో ఉంది ఆయన పేరు, పొంగూరు నారాయణ గారిని. చంద్రబాబు నాయుడు గారి గుండికాయ ఏదో కాయ ఆయన. నారాయణ గారు ఏం చెప్తాడు? నాలాంటోడు మాట్లాడుతుంటే, ఏం నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ పాపం ఏంటి మీకు? మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి రాజధాని ఏమో అప్పులు అక్కర్లేదు, సెల్ఫ్ సస్టైన్డ్ అన్నారు, అది సంపద అన్నారు, ఇప్పుడేమో మా మీద అప్పులు చేస్తున్నారంటే 5,000 ఎకరాలు మిగులుతున్నాయి, 5,000 ఎకరాలు అమ్మేస్తే అప్పులు తీరిపోతాయి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు సచివాలయం ఎదురుగుండా సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ మూడింటి మధ్యలో ప్లాట్ తీసుకుంటే 7,500 రూపాయలకి గజాన్ని 2025లో వారు కొనుగోలు చేశారు. వారి కోళ్ళ గారు సంతకాలు పెట్టారు. వారి కోళ్ళ గారే వచ్చి సిగ్నేటరీ కింద లోకేష్ గారు, శ్రీమతి గారు వచ్చి అక్కడ పొలం కొనుక్కున్నారు. పొలం కొనుక్కున్నామని ఏడుపు కాదు, ఈ 2024లో వాళ్ళకి అక్కడ ఎట్లా ప్లాట్ వచ్చింది, ఎలా వచ్చింది, కొత్తగా ఎందుకు ఇచ్చారు అక్కడ ప్లాటు, దాన్ని మీరే ఎందుకు కొనుక్కున్నారు? ఎందుకంటే మీరు కొనుక్కుంటామన్న తర్వాత బేరం కుదిరాక వాళ్ళకి అక్కడ ప్లాట్ ఇచ్చారు కదా. నారాయణ గారికి అక్కడికి వచ్చింది, మామూలు రైతులకు ఎందుకు రాదు అని అడుగుతున్నాను. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్లాట్ సరిహద్దులు చూస్తే ఒకే 2 ఏపుల రోడ్లు, ఒకేపు 3 ఏపుల రోడ్లు, ఒకేపు ఖాళీ ఇళ్ల నిర్మాణానికి పనికొచ్చే ప్లాట్లు అని చెప్పాము. రిజిస్ట్రేషన్లో ఉంటుంది, రిజిస్టర్ ఆఫీసులో, రిజిస్ట్రేషన్లో, కాగితాల్లో. ఇవాళ ఆ ప్లాన్ చూస్తే గ్రీన్ బెల్ట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఆనుకున్న సరిహద్దు ముక్క 3,800 గజాలు, అంటే సుమారుగా 1 ఎకరం మిగిలింది. ఆ ఎకరం గ్రీన్ బెల్ట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోగానే అది గ్రీన్ బెల్ట్ అయిపోయింది. రెసిడెన్షియల్ ఏరియాల్లో గ్రీన్ బెల్ట్ అయిపోయింది. మరి సిఆర్డీఏ ప్లాన్ ఏమైంది అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఎవడు నైబర్ ఉంటాకి లేదు, వాడకట్లో ఎవడో పక్కింటోడు ఎవడు ఉండకూడదు. ఏ మందడం రైతో, లేదా కృష్ణాపాలెం రైతో, లేదా ఏదో కూరు రైతు వచ్చేవాడు కదా. పోనీ రాధాకృష్ణ గారికి ఇవ్వచ్చుగా, రాధాకృష్ణ గారు కొడుకు కూతురు కూడా ఇచ్చారుగా, వాళ్ళకి ఏమన్నా ఇవ్వచ్చుగా. లేదు, ఎవడో ఉంటాకి లేదు. పోనీ ఎవడో తెలుగుదేశం కార్యకర్తగానే ఇవ్వచ్చు కదా. లేదు, సమస్య లేదు, మొత్తం గ్రీన్ బెల్ట్. అంటే అమరావతి అనే దాంట్లో ఎంత అడ్డగోలుగా జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అనే దానికోసమే విశదీకరించటానికి, ప్రజలకి చెప్పటానికి, చంద్రబాబు నాయుడు గారిని నిలదీయటానికి, ఈ పాపాలు ఏంటండి అని చెప్పి చెప్పడం కోసమే, తప్పు కదా అని చెప్పని చెప్పటానికి. ఇవాళ
7,500 గజానికి చంద్రబాబు నాయుడు గారు సెక్రటరియట్ ముందు కోర్టు వీటిలో మధ్యలో కొంటాడు. 5,000 ఎకరాలు నా దగ్గర ఉన్నాయి, మిగులుతుంది గవర్నమెంట్ దగ్గర, 5,000 ఎకరాలు మేము అమ్మేసేసి అప్పు తీరుస్తాం అంటాడు. ఎట్లా? 7,500 ఇంటూ 5,000 ఎకరాలతో కొడితే ఎక్కడవుతుంది? అవ్వట్లేదు కదా. 20,000 కోట్లు కూడా రావట్లేదు కదా. కానీ ఇప్పటికే మీరు 50,000 కోట్లు అప్పు చేశారు కదా అమరావతి పేరు మీద. వడ్డీలతో ఎంత అవుతుంది? 9%, 10% వడ్డీలకి తెస్తారు, 11% వడ్డీకి తెస్తారు. వడ్డీకి తెచ్చి మమ్మల్ని కడతామంటారు. ఎప్పుడు కడతారు? ఇంతవరకు రాజధాని రైతులకు ప్లాట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఫస్ట్ ఫేజ్ రైతులకు ప్లాట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వకపోగా మీరేమో కోర్ క్యాపిటల్లో 5 ఎకరాల 17 సెంటర్లో మీరు ఇల్లు కట్టుకుంటారు. మీ ఇంటి పక్కన ఎవడు రాకూడదని చెప్పి ఏ రైతుకి ప్లాట్ రాకూడదని దాన్ని గ్రీన్ బెల్ట్ చేసేస్తారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి కొడుకు కూతురు పేరు మీద 5 ఎకరాల నీరుకొండలో 5 ఎకరాల 39 సెంట్లు వాళ్ళు ఇస్తే నీరుకొండ ఎక్కడ? వాళ్ళకి ప్లాట్ ఇచ్చింది ఎక్కడ? మిగతా వాళ్ళకి ఏం చెప్తున్నారు? మిగతా వాళ్ళకి నోరు మూసుకుని ప్లాట్ తీసుకోమంటున్నారు. మరి వీళ్ళ అదృష్టం ఇదేంటి? రాధాకృష్ణ గారి కొడుకు కూతురు అదృష్టం ఏంటి? పొలం ఇచ్చిన రైతులు, మిగతా అమరావతిలో పొలాలు ఇచ్చిన రైతులకి ఆ కర్మ ఏంటి? వీళ్ళకి మాత్రం అద్భుతమైన ప్లాట్లు ఎందుకు వస్తాయి? రిటర్న్ రూట్ ప్లాట్లు ఎక్కడొచ్చినాయి? వెస్ట్ బైపాస్ పక్కకు వస్తాయి. అంటే బెజవాడ రమేష్, ఈ బెజవాడ రమేష్ ఎవరు? బెజవాడ రమేష్కి ఎక్కడిచ్చారు? 4 రోడ్ల జంక్షన్ కమర్షియల్ ప్లాట్, ఒకటే ప్లాట్ 2,500 గజాలు సచివాలయానికి దగ్గరలో 4 రోడ్ల జంక్షన్లో 2,500 గజాల కమర్షియల్ ప్లాట్. ఈ రమేష్కి పట్టిన అదృష్టం, బెజవాడ రమేష్కి పట్టిన అదృష్టం మిగతా రైతులకి పట్టదా అని అడుగుతున్నాను. ఎందుకు పట్టదు? ఎందుకు పట్టదు అంటున్నా. ఆవిడెవరో ఏం మాట్లాడుతుంది? ఇక్కడ ఈ ఊరు వాడ సంబంధం లేదు, ఇక్కడ ఓటు లేదు, ఇక్కడ అర్థం ఆస్తి లేదు. అవునరా, అమరావతి కమరావతి అని. ఇక్కడ కమ్మోళ్ళకి అన్యాయం జరుగుతుందమ్మ తల్లి. నువ్వు అక్కడెక్కడ కూర్చుని సాయంత్రం పూట చల్లగా ఏదో తీసుకుంటావు, శుభ్రంగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఇక్కడ కమ్మారికే, కమరావతి దేవుడి సంగతి దేవుడికి ఎరుగు. తర్వాత కమ్మారికే అన్యాయం జరుగుతుంది. చంద్రబాబుకి కావలసిన, చంద్రబాబుకి బినామీ కమ్మారికి మాత్రమే న్యాయం జరుగుతుంది ఇక్కడ. మిగతా ఏ కమ్మారికి కూడా న్యాయం జరగట్లా. ఏదో అనుకున్నారు వాళ్ళందరూ. 2 గాజులు ఇచ్చారంటే 2 గాజులు దేనికి ఇచ్చారు అర్థం కాల. దీనికోసం ఇచ్చారని ఇప్పుడు అర్థమైంది మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఆయనేమో నా చేతికి వాచి లేదు, ఉంగరం లేదంటాడు ఆయన. నాకున్న 2 గాజులు ఇచ్చారని ఆవిడ అంటారు. ఇక్కడ ఈ వింతలు, ఈ లీలలో చూస్తుంటే ఏదో అన్న సామెతగా వస్తుంది. కడుపు చించుకోలేరు, కన్నీళ్లు బయటికి కార్చలేరు. ఎందుకంటే ఉద్యమాలు చేశారు. బాధ, ఇంత దోపిడీ, ఇంత అన్యాయం కళ్ళ ముందే దోపిడీ జరుగుతుంది. వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఎవరు, ఎవడ ప్లాట్ ఆడికి ఎవరు ఫస్ట్ ఫేజ్లో. మళ్ళీ 2వ ఫేజ్ తగ్గుతున్నామా అని 2వ ఫేజ్కి బయలుదేరతారు. చూడండి, ఈ రమేష్ అనే ఆయనకి కమర్షియల్ ప్లాట్ ఏమో 4 రోడ్ల సెంటర్లో సెక్రటరియట్ దగ్గర వస్తుంది. మళ్ళీ ఇంటి స్థలం ఏమో బిట్స్ పిలానీకి పక్కనే, బిట్స్ పిలానీని ఆనుకునే 13,500. మళ్ళీ ఇంకో చోట ఎక్కడంటే కొత్త సచివాలయానికి దగ్గరలోనే ఇంకో 4,500 గజాలు. మళ్ళీ సీడ్ యాక్సెస్ రోడ్డు కనుకొని మళ్ళీ ఒక 5,900 గజాలు. సచివాలయం పక్కన మరొక 4,800 గజాలు. ఈ రకంగా ఒక ఆయన ఉన్నాడు, టీడీపీ సుబ్బారావు అంట, తుళ్ళూరు మండలం టీడీపీ సుబ్బారావు. ఆయన 9 ఎకరాల 59 సెంట్లు ఇచ్చాడు. N10 రోడ్డు అంట, 24,500 గజాలు. దాని పక్కనే మరొక 11,820 గజాలు. చంద్రబాబు గారి ఇంటికి కనపడేట్టుగా మరొక 2,520 గజాలు.
హైకోర్టులో ఈ టీడీపీ సుబ్బారావు గారికి హైకోర్టు దగ్గరలో మరొక 8,800 గజాలు. వీళ్ళకైనా మిగతా పోనీ మిగతా వాళ్ళకి అక్కర్లా. ఆవిడెవరో చెప్పింది కదా, ఇది అమరావతి కాదురా రే, ఇక అమరావతి రాని. ఆ కమ్మరికి ఇవ్వండి పోనీ. వాళ్ళకి లేదు, ఎవరికి లేదు. మీకు, మీ వంది మాగదులకి, మీ తాబేదారులకి, మీ బ్రోకర్లకి, మీ బినామీలకి. దీన్ని మరి ఏమంటారు? ఇవాళ కొత్తగా ఎందుకు 2024 తర్వాత ఎలా ఇస్తున్నారు, కేటాయిస్తున్నారు వీళ్ళకి ప్లాట్లు? కొత్తగా ఎలా కేటాయిస్తున్నారు? ఇది ఎప్పుడో 2018కి ముందే ప్లాట్లు అయిపోయాలిగా. మరి ఎవరు చెప్తాడు సమాధానం? సమాధానం చెప్పనేమో కేంద్ర మంత్రిని పంపిస్తావు, అతనేమో రైతులను గెట్అవుట్ అంటాడు. ఎవడు గెట్అవుట్? నువ్వు ఎప్పుడు వచ్చావు? నువ్వు ఎవరివి? ఏం చేస్తాను? వీళ్ళ కర్మ, అమరావతి రైతుల కర్మ, టీడీపీ కార్యకర్తల కర్మ. 200 కోట్లు సంపాదించావు, వచ్చావు, కేంద్ర మంత్రి అయిపోయావు. 100 కోట్లు ఎలక్షన్ ఖర్చు పెట్టావు, 200 కోట్లు తండ్రి కొడుకులకి ఇచ్చావు, కేంద్ర మంత్రి అయిపోయావు. వచ్చి ఆయన గెట్అవుట్, ఈయన గెట్అవుట్ అంటావు. పొలాలు ఇచ్చిన వాళ్ళు సస్తున్నారు. నా ముందు సెల్ ఫోన్ మాట్లాడకూడదు. మరి ఏం మాట్లాడతారు సెల్ ఫోన్ మాట్లాడుకోకపోతే? ఫోన్ వస్తే ఏం చేస్తారు? ఇంటికాడ భార్య నుంచి ఫోన్ వస్తే ఏం చేస్తారు? పిల్లల నుంచి ఫోన్ వస్తే ఏం చేస్తారు? మాట్లాడరా? ఆయనకి ఎదురు చెప్పకూడదంట, ప్రశ్నలు అడగకూడదంట. నేను చెప్తాను న్యాయం, అదే న్యాయం. ఈయన భాష రజనీకాంత్, ఈయన చెప్తే మొత్తం అయిపోయినట్టే కాదు. ఈయన కేంద్ర మంత్రి. ఎన్నాళ్ళు ఉంటావు? ఇప్పుడు ఈ పొలపాటం ఎన్నాళ్ళు మంత్రి గారు? వినే ఓపికలో నుండి నువ్వేమో రైతుల సమస్యలు తీరుస్తానని వేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కడికి వినే ఓపిక లేదు. ఇక వాళ్ళు రైతులు ఏం చెప్తున్నారు? మా సుత్తి నారాయణపేట రండి, ఏదో సుత్తి కొట్టి 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 మళ్ళీ వచ్చే వారం రమ్మంటాడు, మళ్ళీ 15వ తారీఖు రమ్మంటాడు. ఇతను పొగరగా మాట్లాడుతున్నాడు, అవమానిస్తున్నాడు. పొలం ఇచ్చిన రైతులు మమ్మల్ని అవమానిస్తున్నాడని రైతులు అంటారు. రైతులు ఎంత ఏడుస్తున్నారంటే, ఏమండి మా ఊళ్ళో ఎయిర్పోర్ట్ వస్తున్నాడు, విమానం దిగుద్దన్నాడు, ఎయిర్పోర్ట్ పక్కనే మీ ఇల్లు ఉంటుందన్నాడు, ఎయిర్పోర్ట్ పక్కనే కమర్షియల్ సైట్ ఇస్తా అన్నాడు, రైల్వే స్టేషన్ ఎదురుగుండా నీకు కమర్షియల్ సైట్ వస్తుందని చెప్పాడు. రైల్వే స్టేషన్ అన్నాడు, ఎయిర్పోర్ట్ అన్నాడు, మీ ఊరికి బుల్లెట్ ట్రైన్ వస్తుందని చెప్పాడు. ఎంత మోసపు దగా మాటలంటే, హైదరాబాద్ నుంచి మచిలీపట్నం పోర్టుకి గ్రీన్ ఫీల్డ్ హైవే అన్నారు, అమరావతి మీదుగా అన్నారు. ఏమైంది? జగనేసిన రోడ్డు తప్పితే ఇంకొంతవరకు ఆ రోడ్డు దిక్కులేదు కదా ఇవాళ వరకు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాంతో ఒప్పించి మాట్లాడి, నితిన్ గడ్కరీ గారితో ఒప్పించి, విజయవాడ ఈస్టర్న్ బైపాస్ పేరుతో కాజా టోల్గేట్ దగ్గర నుంచి మళ్ళీ ఈ మచిలీపట్నం విజయవాడ రోడ్డు మీదుగా ఏలూరు ఎన్హెచ్ వరకు మొత్తం అంతా కూడా మెడికల్ కాలేజీ వరకు ఆ రోడ్డుని ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టేట్టుగా ఒప్పించుకుని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే దాన్ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి ఏంటి రీజనల్ రింగ్ రోడ్ అంట, RRR అంట. ఎక్కడికంట తీసుకెళ్ళి వినుకొండ సత్తినపల్లి దగ్గరికి తీసుకెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ అంట. అందరూనేమో సార్ ఎందుకు సార్ అమరావతి పండే 3 పంటలు 4 పంటలు పండుతాయి అంటే, వాస్తు కిందకి ఉత్తరం నుంచి తూర్పుకి వెళ్తుంది, అక్కడ పైనుంచి కిందకి వెళ్తుంది, నది వెళ్తుంది, వాస్తు అదిరిపోద్ది అన్నాడు. మరి వాస్తు అయితే సెకండ్ ఫేజ్ పడమరకి ఎందుకు వెళ్తున్నారు? పడమరకి ఎక్స్టెండ్ అవ్వకూడదు కదా. మీ స్థలానికి ఏమో వాస్తులు కావాలి, మీ ఆఖరికి అమరావతిలో మీరు స్థలం కొనుక్కున్నది కూడా వాస్తులు కావాలి, మూలలు సరి చేసుకోవాలి, దిక్కులు కావాలి. మీకు మాత్రం ఈస్ట్ ఫేసింగ్ కావాలి ఇల్లు. కానీ రాష్ట్ర రాజధాని పేరుతో మీరు పక్క దోపిడీ చేస్తారు. ఉప్పు తింటే విశ్వాసం ఉండాలి కదా, లేకుండా సెకండ్ ఫేజ్ కింద వెస్ట్ సైడ్కి అంటే పడమరకి ఎక్స్టెండ్ చేస్తానని చెప్తారు మీరు. చూడండి, ఎందుకని మీ సొంత మనుషులకి ఎందుకు కొత్తగా ప్లాట్లు, మీరు తలుచుకున్నవాడికి మంచి మంచి ప్లాట్లు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? సామాన్యులకి ఇంతవరకు ఎందుకు ప్లాట్లు కేటాయించలేదు? ప్లాట్లు ఇవ్వరా అంటున్నా. ఎప్పటికి ఇస్తారు? మళ్ళీ రెండో విడత మొదలెడుతున్నారు. అమరావతిలో రైతులు అడుగుతున్నారు, సార్ అయిపోయింది సార్ మా బతుకులని,
మమ్మల్ని వాడుకున్నాడు రోడ్లు వెంబడి తిప్పాడు, ఊరూరు తిప్పాడు, మమ్మల్ని నానా పాటలు పడ్డామండి. జగన్ ఒక విలన్గా చూపించి, జగన్ ఒక రాక్షసుడిగా చూపించి మమ్మల్ని ఊరూరు తిప్పాడు. ఆ రోజు మైకుల్లో మాట్లాడినోడు వాళ్ళు ఎవడు లేడు. ఎవడికాడి పదవులు అనుభవిస్తున్నారు. మా ముందు మేమేమో ఇది పెద్ద నాయకులు త్యాగ పురుషులు అనుకున్నాం. తలవు పదవి వేసుకుని ఎవడికాడిపోయారు, ఏసీ గారిలో తిరుగుతున్నారు. మా గురించి పట్టించుకున్నవాడు లేడు. ఆ రోజు మా దగ్గరికి వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పిన వాళ్ళు, మమ్మల్ని రోడ్లంపటి తిప్పేప్పుడు మమ్మల్ని మోటివేట్ చేస్తా, ఆహా ఓ మీరు నడవండి అని నడిపించిన వాళ్ళు అందరూ. ఒకడు ఎమ్మెల్యే అయిపోయాడు, ఒకడు కార్పొరేషన్ చైర్మన్ అయిపోయాడు, ఇంకోటి అయిపోయాడు, మా వార్తలు చూపించినాడు ఇంకో చైర్మన్ అయిపోయాడు. మమ్మల్ని మాత్రం వీళ్ళ పలకరించే నాదుడు లేడండి అని చెప్పి అంటారు. ఆల్రెడీ ఇది 2026 మే ఆఖరిలో ఉన్నాం. రేపు జూన్లో వర్షాలు పడితే 2026 జూన్తో ప్లాట్లు ఉండవు, ప్లాట్లకు రోడ్లు ఉండవు, ఆగిపోతాయి. మళ్ళీ ఎప్పటికి? మళ్ళీ డిసెంబర్ జనవరి, అంటే 2026 డిసెంబరు 27 జనవరి. మళ్ళీ 2027 జూన్లో చినుకులు పడతాయి ఆఖరు. మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ 2027 డిసెంబరు లేదా 2028 జనవరి. అయిపోయింది కదా. అయిపోతే మళ్ళీ అదొక 6, అంటే ఇంకా 6 నెలలు మాత్రమే. అరే 2026 డిసెంబర్ జనవరి లేదా 2027 జనవరి నుంచి మే దాకా, 2026 డిసెంబర్ నుంచి 2027 మే ఆఖరు, 2027 డిసెంబర్ నుంచి 2028 మే. ఇక 2029 మళ్ళీ వర్షాలు తగ్గేప్పటికి ఎలక్షనే కదా. అంటే 6 మాసాలు మాత్రమే చంద్రబాబు చేతిలో ఉందండి. 6 మాసాలు అమరావతికి వచ్చేప్పటికి రిటర్న్ రూల్ ప్లాట్స్ ఇవ్వటానికి ఇంకా 6 మాసాలు మాత్రమే ఉంది పదవీ కాలం. జగన్ మావిగాని అంటున్నాడు. డబ్బులు ఎట్లా? ఈ రోడ్లు ఎట్లా? మాకు ప్లాట్లు ఎట్లా? ఎవడిస్తాడు మాకు? వాళ్ళ రైతుల ఆక్రోశం ఏంటంటే, బాధపడే అమరావతిలో అందరూ సామాన్యులందరూ కూడా చంద్రబాబుతో లింకు లేనోళ్ళు, చంద్రబాబుతో బంధం లేనోళ్ళు, చంద్రబాబుకి బినామీలు కానోళ్ళందరూ రైతులు ఏడిపంటే, ఒరిజినల్ రైతులు ఏడిపోయాయండి. ఏంటి అంటే అందరూ కన్నీరు మున్నీరు కాచేది. ఏమండి ఎవడో కూడా మాట్లాడి మా ప్లాట్లు కూడా చంద్రబాబుని కొనుక్కోమని చెప్పండి సార్, మొత్తం అంతా మేమేం చేస్తాం సార్, మాకు ఎవరో ప్లాట్లు ఎవరో సావరో ఎప్పటికి ఇస్తారో అప్పుడే, లేకపోతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణనో లేకపోతే ఈనాడు రామోజీరావు గారి అబ్బాయినో ఎవరో ఒకరిని కొనుక్కోమని చెప్పండి సార్, పెద్ద పెద్ద ప్లాట్లు వస్తాయి, వాళ్ళకి మంచి ప్లాట్లు వస్తాయి. లేకపోతే టీటీడీ చైర్మన్ రేపు నవంబర్తో ఊడిపోతుంది కదా, ఆయన నన్ను వచ్చి కొనుక్కోమని చెప్పండి. నవంబర్ దాకా కాలం లెక్కెడతామే కదా నాయుడు గారు, నవంబర్ తర్వాత అది ఆఖరే కదా. అయిపోయింది 5 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని విషం చిమ్మినందుకు 2 మాసాలు చైర్మన్ అయిపోయింది. మధ్యలోనేమో శ్రీరంగ అదే మనకు ఆ ఫిల్ములన్నీ బయటకు వచ్చినాయి. దాంతో నవంబర్ దాకా చీకట్లో ఉండన్నారు. నవంబర్లో ఎంత డ్రామా చేస్తారంటే, తిరుపతి వెళ్తే ఇతను ఎవరో తెలవనట్టు ఇటు చూస్తూ ఉంటాడు, పక్కనే నుంచుని ఉంటాడు. నవంబర్ దాకా రోజులు లెక్కెడతారు. నవంబర్తో పాట ఉంది కదా, ఏదో మంగళహారతి పాట పాడతారు, ఈ పాట పాడి పంపించేస్తారు. వచ్చి ఆయన కొనుక్కోమంటున్నారు వీళ్ళు. వాళ్ళు చెప్తే ఎవరికి పనికి వస్తాయండి ఇది? అయితే బాలకృష్ణ కొనుక్కోవాలి, లేకపోతే లోకేష్ కొనుక్కోవాలి, లేకపోతే లోకేష్ వాళ్ళు తోళ్ళు గారు కొనుక్కోవాలి, లేకపోతే ఆయన ఏదో చైర్మన్ తీసుకున్నాడు కదా మమ్మల్ని చూపించి ఆయన, లేదా ఇంకో పేపర్ అయినా, లేకపోతే జ్యోతి అయినా, ఈనాడు అయినా, వాళ్ళు వీళ్ళు ఎవడో ఒకడు కొనుక్కోమనండి అని రైతులు బాధపడుతున్నారు. వాళ్ళకి కంట్లో కన్నీరు కూడా లేదు. ఏడ్చి కన్నీళ్లు కూడా ఎండిపోయినాయి అమరావతి రైతులు. ఎవడికి చెప్పుకోవాలి? చంద్రబాబు దగ్గర ఎంట్రీ లేదు, లోకేష్ దగ్గర ఎంట్రీ లేదు. గెలవంగానే మాత్రం తలుపులు తీసాం, రోజు దర్బార్. ఇవాళ దర్బార్ లేదు, తలుపులు లేదు, తీసేది లేదు. ఏమన్నా అంటే అంతా అక్కడ సాంబశివరావు, పిఏ సాంబశివరావు ఉన్నాడు, ఆయన ఎవరు కిలార్ రాజేష్ ఉన్నాడు, ఆడున్నాడు ఈడున్నాడు అంటాడు. కిలార్ రాజేష్ ఎమ్మెల్యేలకే చూడడం, ఎమ్మెల్యేలని ముఖమే చూడడం, ఎమ్మెల్యేలు పోనే ఎత్తడు, సాంబశివరావు ఎత్తడు. ఎమ్మెల్యేలకి దిక్కులే అవ్వదు. ఇక అమరావతి రైతులు ఎక్కడ? యూజ్ అండ్ త్రో, వాడుకోవటం వదిలేయటం. చంద్రబాబు గారి నైజం అది, వాడుకోవటం వదిలే. మోహన్ బాబు చెప్తున్నాడు కదా, మా ఫ్రెండ్ కాడికి వాడుకోవటం వదిలేయటమే అలవాటని. నేను చెప్పట్లా,
బాల్యమిత్రుడు మోహన్ బాబుకి ఆయనే చెప్తున్నాడు, మావాడు మంచి ఎవరినైనా సరే యూజ్ అండ్ త్రో వాటితో వదిలేయటమని. అమరావతి రైతులను పడే పరిస్థితి అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రెండో విడత అంటాడు. రెండో విడత ఏంటి? రెండో విడత రెండో విడతలు ఎవరికి ఇస్తావు? వెళ్ళి వడ్లమాన వెళ్తే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ ఊరు వెళ్ళినా ఇట్ట కదిపితే చాలు వలవల బాధలు, కలం నీళ్లు. ల్యాండ్ పూలింగ్కి మేము ఇవ్వము. మొదటి ఫేజ్లో రైతులకే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇంతవరకు ప్లాట్లు ఇవ్వంటే వీళ్ళందరినీ కూడా ఎవరైతే రెండో ఫేజ్లో రైతులు ఎవరైతే భూమి మేము ఏమన్నా అంటున్నారో వాళ్ళందరి భూములు కూడా నిషేధిత జాబితాలో పెట్టేస్తున్నారు రెవెన్యూ రికార్డులో. వడ్లమానే కాదు, రైతులందరికీ చెప్తున్నాం, సెకండ్ ఫేజ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెకండ్ ఫేజ్ ఆఫ్ అమరావతికి వ్యతిరేకం. జగన్ గారు చెప్పారు, మేము కూడా మళ్ళీ చెప్తున్నాం. సెకండ్ ఫేజ్లో ఎవరి భూములైతే అన్యాయంగా అక్రమంగా ల్యాండ్ పూలింగ్కి ఇవ్వను అని చెప్పి ఎదురు తిరిగితే వాళ్ళ భూములు నిషేధిత జాబితాలో పెడతారో ఏదో రకంగా మీరు పళ్ళబిగున పోరాటం చేయండి. 29లో జగన్ వస్తాడు, మీ నిషేధిత జాబితాలని మీ భూములన్నీ కూడా ఫ్రీ చేస్తాడు. చుక్కల భూములు పెట్టాడు ఇట్టాగే చంద్రబాబు నాయుడు గారు 2016, 17, 18వ సంవత్సరంలో దాదాపుగా ఈ రాష్ట్రంలో 40-50 వేల ఎకరాలని చుక్కల భూముల కింద పెట్టాడు. చుక్కల భూములు నిషేధిత జాబితాలో పెట్టాడు. జగన్ గారు మొత్తం ఆయన్ని కూడా తీసేసి రైతులకి సొంతానికి హక్కుదారుగా చేశాడు. మళ్ళీ చంద్రబాబు వచ్చాడు, మళ్ళీ తాళం వేసి మళ్ళీ చుక్కల భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టాడు. ఈ అమరావతి దోపిడీ ఎంత దుర్మార్గంగా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టించుకున్నాడు. ఎంతలో కట్టించుకున్నాడు తెలుసా అండి? ఆయన ఇల్లు 5 ఎకరాలు కదా, 5 ఎకరాలే కాదు, 3 బిల్డింగ్లుగా ఆఫీసు, పొలిటికల్ ఆఫీసు, ఆయన ఇల్లు 3 ముక్కల కింద కడతా 3 ముక్కలు కలిసి 5,000 చదరపు మీటర్లు. 5,000 చదరపు మీటర్లు అంటే ఎంత ఎస్ఎఫ్టీ అండి? G+2 గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు అంటే ఒక్కొక్క ఫ్లోరు 54,000, 3 బిల్డింగ్లు కలిపి 54,000 చదరపు అడుగులు. 3 ఫ్లోర్లు సుమారుగా 1,50,000 చదరపు అడుగులు. ఎవరుంటారు? మేడం, పెద్ద మేడం గారు రారు, చిన్న మేడం గారు రారు, శనివారం ఆదివారం మీరు వెళ్ళిపోతారు. 1,00,000 అంటే 1,50,000 చదరపు అడుగులు ఇల్లు కట్టుకుంటున్నారు మీరు. దాన్ని ఏమంటారు? అంటే ఉండాలండి. ఒక్కొక్క బిల్డింగు 10 లక్షలు 50 లక్షలు బిల్డింగ్ చదరపు అడుగుల్లో కడుతున్నారు కదా. ఎవరు కడుతున్నారు ఇల్లు? చంద్రబాబు నాయుడు గారు. అంటే అమరావతిలో అవినీతి గురించి మాట్లాడటానికి చెప్తున్నా. ఎవరి అట్లూరు సీన్ ఎవరు? మీ ఇల్లు కడుతున్న అట్లూరు సీన్ ఎవరు? ఎవరని? చంద్రబాబు నాయుడు గారు. నక్కపల్లిలో కాంట్రాక్ట్ ఇచ్చారంట కదా, నక్కపల్లిలో రోడ్లు వేయమని 600 కోట్లు వర్క్ ఇచ్చారంట కదా అట్లూరు సీన్కి. మన ఇల్లు కడతాడు కదా. దీన్నేమంటారు? కిట్పోకు అనరా? మిమ్మల్ని వేయిద్దా లోపల అంటున్నా. సార్ మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దా? మీరు ఏప్రిల్ 9వ తారీఖున శంకుస్థాపన చేశారు సార్ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మొత్తం సంవత్సరం తిరిగేప్పటికి మళ్ళీ ఏప్రిల్ 26కు వచ్చేప్పటికి మొత్తం సివిల్ స్ట్రక్చర్ అంతా అయిపోయింది. మీ ఇల్లు అమరావతి మాత్రం పూర్తవలా. సంవత్సరం తిరిగేప్పటికీ మీ సివిల్ స్ట్రక్చర్ అంతా పూర్తయిపోయింది మీ ఇంటిది. అమరావతిలో ఏ బిల్డింగు పూర్తవలా. మీ ఇంటి ఇంటీరియర్ ఎవరు చేస్తున్నారు సార్? మీ ఇంట్లో ఇంటీరియర్ ఎవరు చేస్తున్నారు? జెన్సీస్ వాళ్ళే కదా. ఎవరి జెన్సీస్ వాళ్ళు? కొంపదీసి ఇళ్ళు ఏమన్నా సెక్రటరియట్ బిల్డింగ్ 150 కోట్ల రూపాయలతో డిజైనింగ్ చేస్తున్నారు. వాళ్ళు కాదుగా ఇళ్ళు, వాళ్ళేనేంటి జెన్సీస్ అంటే? వాళ్ళు కాదు, హైదరాబాద్లో జెన్సీస్ వాళ్ళు. మీ ఇల్లు ఇంటీరియర్ చేస్తున్నాళ్ళు. మొత్తం లెక్కలు సరిపెట్టుకుంటున్నారు.
అంటే ఏతావాత ఏం జరుగుతుందంటే అమరావతి మొత్తం అవినీతి అవినీతి అవినీతి. సొమ్ము ఒకటిది, సోకొకటిది. రైతుల పొలం, జనం సొమ్ము మొత్తం కలిసి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో ఎక్కడ లేని ఈ భూ ప్రపంచం మీద ఎక్కడ లేనటువంటి అవినీతికి తెరలేపారు. ఈ రాష్ట్రానికి అదొక మెడలో గుదిబండగా దాన్ని తయారు చేస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చెప్పారు? ఏ తాడేపల్లి రోడ్డు మీదో, లేదా యూనివర్సిటీ దగ్గర, కాజ్ దగ్గర, లేదా ఈ పొద్దుటూరు, లేకపోతే ఆకునూరు, గండిగుంట ఎక్కడో అక్కడ సెక్రటరేట్ పెట్టచ్చు కదా. ఒక 500 ఎకరాలో, ఒక 1000 ఎకరాల్లో తీసుకొని సెక్రటరేట్ కట్టేసేసి ఎందుకని మీరు జోనింగ్ చేయలేదు? జోనింగ్ చేస్తే ఎప్పుడు కూడా నగరాలు, రాష్ట్రాలు ప్రజలు నిర్మాణం చేసుకోవాలి, కాలానుగుణంగా నిర్మాణం జరగాలి తప్పితే ఒక ప్రభుత్వం నగరాల్ని, రాజధానుల్ని, రాష్ట్రాలని నిర్మాణం చేసింది ఇంతవరకు ఒక్కటి కూడా సక్సెస్ఫుల్గా ప్రభుత్వాలు నిర్మాణం చేసినటువంటి రాజధాని భూమి మీద ఇంతవరకు లేదనేది జగన్ చెప్తుంటే మీరు వినరు. ఎందుకు వినరంటే కళ్ళకి డబ్బు పొరలు, మీకు డబ్బు పొరలు కమ్మేసినాయి కాబట్టి మీరు వినరు ఎవరి మాట. మాదిగని ఎందుకు అమరావతి కన్నా గొప్పదో మేం చెప్తాం. ఎందుకు గొప్పది కాదో మీరు చెప్పరు. ఎందుకు గొప్పది కాదో మీరు చెప్పరు. జగన్ గారు అడిగిన ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పరు. అద్దాలకి, సెక్రటేరియట్ బిల్డింగ్ అద్దాలకి 2500 కోట్ల, ఎలివేషన్లో అద్దాలు బిగిస్తాక 2500 కోట్ల అండి. ఎందుకు సార్ ఇంత అవినీతి? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి చెప్తున్నాం, అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి భూదోపిడీ కానీ, లేదా ప్రజల సొమ్ముని దోచుకుంటున్నటువంటి ప్రతి దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఇవాళ నిన్న కాక మొన్న కమ్యూనిస్ట్ ఆఫీస్కి వచ్చి పెనుమాక రైతులు కంట నీరు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు రైతు కన్నీరు భూమి మీద పడితే ఆ రాజ్యానికి అరిష్టం, రాజులకు అరిష్టం, ఆ దేశానికి అరిష్టం. మీ మూలంగా మీరు చేస్తున్నటువంటి పాపాల వల్ల ఇవాళ అమరావతిలో లేదా అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలోని రైతులు కన్నీరు ఆ భూమి మీద పడితే మాత్రం ముందు మీరు పోతే పోయారు, ఈ రాష్ట్రానికి అరిష్టం జరుగుద్దని చెప్పనేది మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఈ అవినీతిని కట్టిపెట్టండి, మావిగన్ గురించి ఆలోచించండి. ఎందుకు ఒక మంచి ఆలోచన చెప్పినప్పుడు దాన్ని ఎందుకు చేయకూడదు అనేది ఆలోచించమని డిమాండ్ చేస్తాను.